స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీవు లేచి, స్నేహితులారా, నీవు లేచి అనే మాటను మనము నిరాశ నిస్పృహలలో ఉండిన, సోమరితనంలో ఉన్న, సమస్యలు, బంధకములు, బలహీనతలు, కన్నీళ్ళు మనల్ని ఆవరించిన సందర్భంలో ఉండిన వాటి నుండి లేచి, ఆ పరిస్థితులలో నుండి లేచి ఏం చేయాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, లేచి నీ దేవుని ప్రార్థించుము. స్నేహితులారా, జీవితంలో ఏదైనా సమస్య, కలవరము, అనేకమైన ఆపదలు, అనానుకూల పరిస్థితులు, కన్నీరు సంభవించినటువంటి సందర్భంలో మానవ ప్రయత్నంగా ఆ కన్నీరు నుండి, ఆ జీవితంలో సంభవించినటువంటి సమస్యలు, ఆటుపోట్లు, అనానుకూల పరిస్థితుల నుండి మనము బయటకి రావాలని ఎన్నో ప్రయత్నములను జరిగించేటటువంటి వారంగా ఉంటాం. మనము ఆ కన్నీళ్ళలోనే, ఆ ఆపదలలోనే, అవమానాలలోనే, శత్రు బాధలలోనే కృంగిపోవాలని అనుకోము. ఏదో ఒక మార్గం గుండా దీని నుండి బయటకు వస్తే బాగుండును అని ఎన్నో ప్రయత్నములను జరిగించేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, ఈ లేఖనం యొక్క సందర్భాన్ని గమనించినప్పుడు ఓడకి గాలి, తుఫాను అనే ఆపద, ప్రమాదకరమైన పరిస్థితులు సంభవించినటువంటి తరుణంలో ఓడకి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రమాదం నుండి ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలను, ఓడలను రక్షించాలన్న ఆలోచన కలిగి మానవ ప్రయత్నములన్నీ జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. బహుశా ఓడలోనికి వచ్చుచూ ఉన్న తుఫాను నీటిని బయటకు పంపడము, ఓడ యొక్క త్రాళ్లను సరిచేయడము, అంటే సరైన దిశలో వెళ్ళడానికి ఓడ యొక్క త్రాళ్లను సరిచేయడము, అన్నిటికీ మించి ఓడను తేలిక చేసి ఆ ప్రమాదం నుండి బయటపడాలి అన్న ఆలోచనతో ఓడలో విలువైన వస్తువులు ఉండవచ్చు, ఘనమైన వస్తువులు ఉండవచ్చు, ప్రయోజనకరమైన వస్తువులు ఉండవచ్చు, ఆహార పదార్థములు ఉండవచ్చు. ఆ ఓడను తేలిక చేస్తేనే ఈ ప్రమాదం నుండి బయటకు వస్తామని అలాంటి విలువైన, ప్రయోజనకరమైన వస్తువులను కూడా తీసి సముద్రంలో పారవేస్తూ ఉండడాన్ని మనము గమనించవచ్చు. ఈరోజు స్నేహితుడా, నీ జీవితంలో ఆవరించి ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, బంధకాలు కానివ్వండి, కలవరములు కానివ్వండి, కన్నీళ్ళు కానివ్వండి, అవమానములు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఆటుపోట్లు కానివ్వండి, చేయని తప్పిదమునకు జవాబు ఇవ్వాల్సి రావడం కానివ్వండి, ఎన్నో పన్నాంగముల మధ్య, ఎన్నో శత్రువుల యొక్క చెరల మధ్య, ఎన్నో సాతాను బంధకముల మధ్య బంధింపబడినప్పుడు వాటిని తట్టుకోలేక
ఆ శ్రమల మధ్య అంగలార్చుచు, ఆ శ్రమల మధ్య నీ జీవితము నలుగగొట్టబడి, ఆ శ్రమల మధ్య మానసికంగా, శారీరకంగా ఎంతో అలసటను, నిరాశ, నిస్పృహలను, దుఃఖాన్ని, సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితులను, వైరాగ్యము జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉన్న పరిస్థితులను అనుభవిస్తూ ఉండగా, ఎలాగైనా ఈ సమస్యలో నుండి బయటకు రావాలని మానవ ప్రయత్నములు ఎన్నో జరిగించేటటువంటి వాడవుగా నువ్వు ఉన్నావు కదా ఓ తమ్ముడు. నీ సమస్యల నుండి, నీ కన్నీళ్ళ నుండి బయటకు రావడానికి, ఓ చెల్లెల నీ జీవితంలో ఆవరించి ఉన్న బంధకాలన్నిటి నుండి బయటకు రావడానికి మానవ ప్రయత్నాలన్నీ నీవు జరిగించేటటువంటి వాడవుగా ఉన్నావు. చూడండి, మనుషులను నమ్ముకొని ఉన్నావు, డబ్బును నమ్ముకొని ఉన్నావు, మరి పరిస్థితులను నమ్ముకొని ఉన్నావు. అయినప్పటికీ కూడా ఆ చెరలో నుండి, ఆ అవమానంలో నుండి, ఆ బలహీనతలో నుండి బయటకు రాలేక కృంగి, విసిగి, వేసారి, సొమ్మసిల్లిన పరిస్థితులను, నిజమే పలాని వ్యక్తి వలన కాలేకపోయింది, నిజమే ఫలాని అధికారం వలన కాలేకపోయింది, నిజమే నా ప్రయత్నం వలన కాలేకపోయింది, ఎంతగా తల్లడిల్లిపోతూ ఉన్నాను, ఎంతగా ప్రయాసపడుతూ ఉన్నాను, ఎంతగా సిన్సియర్గా ప్రయత్నిస్తూ ఉన్నాను, నా ప్రయత్నంలో ఎక్కడా లోపము లేదు అని నీ జీవితంలో ఒక రకమైన నిరాశ, నిస్పృహలను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు కదా. ఇక్కడ ఆ ఓడ అధికారి మానవ ప్రయత్నములతోనే తన ప్రయత్నాన్ని ముగించలేదు. ఇది మా వల్ల కాదులే, ఈ శక్తి సరిపోదు, ఈ బలము సరిపోదు, ఈ ఆలోచన సరిపోదు, ఈ వ్యక్తులు సరిపోవు, ఈ టెక్నాలజీ సరిపోదు, మాకు ఈ ప్రమాదము తప్పదు అనే ఆయన నీకులాగా సొమ్మసిల్లి కూర్చోలేదు. నీకులాగా శారీరకంగా, మానసికంగా అలసిపోయి తన ప్రయత్నంలను ఆపివేయలేదు. చివరగా ఆయన ఆలోచనలలో ఉద్భవించినటువంటి శ్రేష్టమైన ఆలోచన ఏంటంటే, లేచి దేవుణ్ణి ప్రార్థించండి. అందరినీ ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు, అందరినీ ఆయన పురికొల్పుతూ ఉన్నాడు, అందరికీ ఈ ఆలోచన తెలియజేస్తూ ఉన్నాడు. మీరు లేవండి, నిద్రలో ఉన్నారా? మీరు లేవండి, అలసిపోయి ఉన్నారా? మీరు లేవండి, సొమ్మసిల్లి ఉన్నారా? మీరు లేవండి, భయంలో ఉన్నారా? మీరు లేవండి, చింతలో ఉన్నారా? మీరు లేవండి, మా వలన కాదు అని ప్రయత్నాన్ని మానివేసేవారిలాగా ఉన్నారా? ఆ పరిస్థితులలో నుండి లేచి మీ దేవుణ్ణి ప్రార్థన చేయండి అని స్నేహితుడా, యోనా కూడా పరిస్థితులను పట్టించుకోకుండా నిద్రపోతూ ఉన్న సందర్భంలో అతన్ని నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించమని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ దినాన ఎన్నో ప్రయత్నాలు జరిగించినావు కదా, ఎంతోమందిని బ్రతిమాలినావు కదా, ఎంతోమందిని ఫోన్లో సహాయం అడిగినావు కదా, ఎంతోమందిని పరిస్థితి మార్చమని ప్రాధేయపడినావు కదా. ఒక్కసారి లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు స్నేహితుడా. ఒక్కసారి నువ్వు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు స్నేహితురాలా. ఆయన సర్వశక్తిమంతుడు, పరిస్థితులను మార్చగలిగినవాడు, వ్యక్తులను మార్చగలిగినవాడు. నీ నిందలను దూరపరిచి సత్యమేంటో, అవమానములను దూరపరిచి సత్యమేంటో ఆయన రుజువు చేయగలిగినటువంటి దేవుడు గనుక ఆ బంధకములను ఆయనకు అప్పగించి నీ సొమ్మసిలిన స్థితిలో నుండి నీవు లేచి ప్రార్థించేటటువంటి వాడవుగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నిజమేనయ్యా, మా అనుదిన జీవితాలలో
ఎదురవుతూ ఉన్న సవాళ్ళను బట్టి, దాడులను బట్టి, అవమానములను బట్టి, నిందలు, శ్రమలు, కలవరములను బట్టి జీవితంలో అలసిపోయినటువంటి వారంగా ఉన్నామయ్యా. విసిగి వేసారినటువంటి వారంగా ఉన్నామయ్యా. ఎంతోమందికి ఫోన్ చేసి సహాయం అడిగినామయ్యా. ఎంతోమంది శక్తిని, వారి ఆలోచనలను, వారి అధికారమును ఆశ్రయించినటువంటి వారంగా ఉన్నామయ్యా. కానీ ఏ మనుషుడు మా సమస్యలలో నుండి, ఏ మనుషుడు మా ప్రమాదములలో నుండి మమ్మల్ని సంపూర్ణంగా రక్షించలేడు అని అయ్యా, ఈ కృంగిపోయిన స్థితిలో నుండి, విసిగి వేసారిన స్థితిలో నుండి, నశించిపోయిన స్థితిలో నుండి, ప్రమాదపు అంచులలో నుండి లేచి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మీరు స్థితిగతులను మార్చగలిగినటువంటి వారు, మీరు ప్రమాదములను, ఆటంకములను తొలగించినటువంటి వారు. మీ నిండు కృప నీ బిడ్డల జీవితంలో ఆవరించబడాలని, వారి కొదువలు, సమస్యలు, భారములు, బంధకములు అన్నీ తొలగిపోయి మేలును అనుభవించాలని మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుమారుడయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబమయ్యా, ప్రతి కుమార్తె అయ్యా, వారి వారి జీవితాలలో వారు అనుభవించుచు ఉన్న బంధకములన్నిటినీ దూరపరిచి మీ మేలును, మీ సహాయమును, మీ ఆదరణను అనుగ్రహించుమని అయ్యా ఈ దినాన ప్రత్యేక దినంగా జ్ఞాపకం చేసుకొనుచు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న బర్త్డే జరిగించుకొనుచు, మరి వెడ్డింగ్ యానివర్సరీలను గుర్తు చేసుకొనుచున్న నీ కుటుంబముల పైన, వ్యక్తులపైన మీ దీవెనలను అనుగ్రహించి రాబో కాలం అంతా మేలను దయచేసి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణములన్నిటిలో భద్రతను దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.